హాయ్ ఫ్రెండ్స్, క్యాన్వాస్ డబుల్ మడత మీద వెడల్పు 4 అంగుళాలండి, పొడవు వచ్చేసి 8 అంగుళాలు. మనకి నెక్ డీప్ బ్రాడ్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్. కింద పావు ఇంచు వదిలిపెట్టిన కాడి నుంచి స్ట్రైట్గా చూసినా 7 ఇంచెస్ వస్తుంది, క్రాస్గా చూసినా 7 ఇంచెస్ వస్తుంది. ఒక పావు ఇంచి వదిలిపెట్టి అక్కడ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోవాలి. 2 ఇంచెస్ నుంచి 2.6 వరకు ఒక మార్కు, అవుట్ సైడ్కి పావు ఇంచు ఒక మార్కు, మొత్తం స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకోవాలి. స్ట్రైట్గా లైన్ గీసుకున్న తర్వాత కింద కూడా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. హాఫ్ ఇంచి వదిలిపెట్టిన కాడి నుంచి 2 ఇంచెస్ మార్క్ వేసింది ఒక స్కాలప్ డిజైన్ లాగా చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకుంటూ డ్రాయింగ్ వేసుకోవాలి. 2 ఇంచెస్ నుండి 2.6కి పావు ఇంచి అవుట్ సైడ్ వేసిన మార్కింగ్ కలుపుకుంటూ నెక్లోకి డ్రాయింగ్ షేప్ స్మాల్గా డాట్స్ పెట్టుకుంటూ వేసుకోవాలి. ఆ డాట్ని పూర్తిగా కలిపి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసుకొని క్యాన్వాస్కి ఒక స్క్వేర్ పీస్ లైనింగ్ అటాచ్ చేసుకొని రెండింటిని మిడిల్గా కలగకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ స్టిచ్ వేసుకుంటే లైనింగ్ మనకి జరిగిపోకుండా ఉంటుంది. రైట్ సైడ్కి ఒక నీడిల్ పాయింట్ పెట్టుకొని లెఫ్ట్ సైడ్ నుంచి కట్ వర్క్ షేప్లో మనకి డ్రాయింగ్ వేసుకున్న విధానంగా నీడిల్ పాయింట్ని మెల్లిగా దించుతూ కుట్టుకుంటూ ఆ షేప్ ఒక పాదం ఖర్చు పెట్టుకుంటూ షేప్ కుట్టుకోవాలి. నెక్ మొత్తం అలానే స్లోగా నీట్గా ఆ షేప్ వచ్చే విధంగా రెండు సైడ్లు ముందుకు జరుపుతూ కుట్టే వేసేయాలి. నెక్ షేప్ని మనం ఎంత చిన్నగా నీట్గా పర్ఫెక్ట్ దిగితే నెక్ ఫ్రంట్ అంత నీట్గా వస్తుంది. నెక్కి పావు ఇంచు ఖర్చు పెట్టి కట్ చేసుకోవాలండి, కానీ నేను ముందు ఒక స్క్వేర్ పీస్లా కట్ చేస్తున్నాను. ఆ స్క్వేర్ పీస్ని కట్ చేసి తర్వాత మనం షేపులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా ఒక పావు ఇంచు ఖర్చు పెట్టుకొని కట్ చేసుకోవాలి. షేపులకి చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే మనకి షేప్ పర్ఫెక్ట్గా తిరుగుతుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ కట్లు ఇచ్చుకుంటూ మనం క్యాన్వాస్ని ఫోల్డ్ చేసి మెల్లిగా మనకి షేప్ వచ్చే విధంగా తిప్పుకోవాలి. రివర్స్ చేసుకొని కొంచెం ఐరన్ చేసుకోవాలండి, నేను ఐరన్ చూపించలేదు. ఐరన్ చేసుకుంటే నెక్ మీద ఒక పాయింట్ పైన చిన్నగా మనకు ఆ కట్లు వచ్చే విధంగా పై కుట్టు వేసుకుంటే నెక్కి చాలా నీట్గా ఉంటుంది. నెక్ స్టిచ్చింగ్ అయిపోయినాక మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకుంటే నెక్ షేప్లు పర్ఫెక్ట్గా వస్తుంది. ఫైనల్ అవుట్ఫిట్ ఇదండి. ప్లీజ్ డూ లైక్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.